మేడే 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 నో పవర్ నో ట్రస్ట్ గోయింగ్ డౌన్. అహ్మదాబాద్లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం A171 నుంచి వచ్చిన తుది సందేశం ఇది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం కుప్పకూలుతున్న క్రమంలో అహ్మదాబాద్ ATCకి ఫ్లైట్ కెప్టెన్ సుబిత్ సబర్వాల్ డిస్ట్రెస్ కాల్ చేశారు. మేడే కాల్ ఇచ్చారు. విమానంలో పవర్ పోయిందని, ఫ్లైట్ ఎగరటానికి అవసరమైన శక్తి ఇంజన్ల నుంచి అందటం లేదని, కిందకు పడిపోతున్నట్లు సందేశం ఇచ్చారు. ఇదే AI171 నుంచి వచ్చిన తుది సందేశం. కేవలం 5 సెకండ్లు మాత్రమే ఉన్న ఈ ఆడియో ప్రమాద వేళ కాక్పిట్లో నెలకొన్న భయానక పరిస్థితిని వివరిస్తోంది. అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో ఈ ఆడియో సందేశం రికార్డైంది. మేడే 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 నో పవర్ నో థ్రస్ట్ గోయింగ్ డౌన్. అహ్మదాబాద్లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం AI171 నుంచి వచ్చిన తుది సందేశం ఇది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం కుప్పకూలుతున్న క్రమంలో అహ్మదాబాద్ ATCకి ఫ్లైట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ డిస్ట్రెస్ కాల్ చేశారు. మేడే కాల్ ఇచ్చారు. విమానంలో పవర్ పోయిందని, ఫ్లైట్ ఎగరటానికి అవసరమైన శక్తి ఇంజన్ల నుంచి అందటం లేదని, కిందకు పడిపోతున్నట్లు సందేశం ఇచ్చారు. ఇదే AI171 నుంచి వచ్చిన తుది సందేశం. కేవలం 5 సెకండ్లు మాత్రమే ఉన్న ఈ ఆడియో ప్రమాద వేళ కాక్పిట్లో నెలకొన్న భయానక పరిస్థితిని వివరిస్తోంది. అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో ఈ ఆడియో సందేశం రికార్డైంది. इस विमान ने दोपहर 1:39 पर टेक ऑफ किया था और कुछ ही सेकंड्स में लगभग 650 फीट की ऊंचाई पर पहुंचने के पश्चात ये सिंक करने लगा, अर्थात ऊंचाई खोने लगा था। 1:39 में पायलट ने अहमदाबाद ATC को उसने मे डे अर्थात फुल इमरजेंसी की सूचना दी थी। ATC के अनुसार जब उसने विमान से संपर्क करने की कोशिश की, उसका कोई उत्तर नहीं मिला। ठीक 1 मिनट के बाद यह विमान हमारे एयरपोर्ट से लगे मेधाणी नगर जो हवाई अड्डे से लगभग 2 किलोमीटर की दूरी पर स्थित है, यह विमान दुर्घटनाग्रस्त हो गया था।